అండి అందరికీ క్యారెట్ హల్వా స్వప్న స్టైల్లో క్యారెట్ హల్వా అండి. నా సబ్స్క్రైబర్లందరికీ కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయండి. నా స్టైల్లో వంట చేస్తాను. నేను నేర్చుకొని చేస్తున్న వంటలు ఇవన్నీ. నేను నేర్చుకొని మంచిగా టేస్ట్ చేసి ఓకే ఇది యూజ్ అవుతుంది అనుకొని చేసే వీడియోస్ అండి. ఒక్కసారి నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సొల్లు పెడితే స్కిప్ చేస్తారు అందరూ, అందుకోసమని డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. కేజీ క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ అంటే రెడ్ క్యారెట్ తీసుకున్నాను. అది మంచిగా పై పొట్టంతా గీక్కొని ఈ కుడుకలు గీకేదాంతో మంచిగా పెద్దదాంతో బర్రా 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 ఒక 10-15 నిమిషాలు గీకామంటే చెయ్యి నొప్పి కాదనకుండా మంచి ఇలా అయిపోతుంది. దాన్ని పక్కకు పెట్టేసుకొని పొయ్యి అంటించేసుకొని ఒక మంచి మందం ఉన్న ఏదైనా మూకుడో ఏది ఉంటే అది మన ఇంట్లో మనకు తగ్గట్టుగా ఏది ఉంటుందండి పెట్టేసుకొని నెయ్యి అంటే ఇక ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, ఇక ఎక్కువ లేదనుకుంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. అట్లా వేసుకొని జీడిపప్పు కిస్మిస్ మంచిగా దోరగా పండ్లు వేయించుకొని పక్కకు పెట్టేసుకొని ఏం చేసిన గీ ఉంది కదా సరిపోతే ఆ గీ, లేకపోతే ఇంకాస్త గీ వేసేసి అందులోనే ఈ క్యారెట్ మొత్తం వేసేయాలండి. తురుముకున్న క్యారెట్. ఈ క్యారెట్ వేసిన తర్వాత ఏమవుతుందంటే మామూలుగా ఏ కూరలు ఉన్నా కూడా కూరగాయలు వేయంగానే నీరు ఎలా వస్తుంది, ఈ క్యారెట్లో నుంచి కూడా మస్తు నీరు వస్తుందండి. ఆ నీరంతా అయిపోయేదాకా మంచిగా హై మీద పెట్టి మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతా నీరంతా తిగ్గిపోయినాక నేను కేజీకి 200 గ్రామ్స్ షుగర్ తీసుకున్నానండి. ఎందుకంటే ఒక్కొక్కరు షుగర్ ఎక్కువ తీసుకుంటారు. ఎక్కువ స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కేజీకి 200 గ్రామ్స్ తీసుకున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా తీసుకొని ఇంకా షుగర్ కూడా ఏగిపోయిన క్యారెట్లో షుగర్ వేసేసి ఆ షుగర్ని మంచిగా కలిపితే షుగర్ అంతా ఎగిరిపోయి మంచిగా కోరుకున్న ఈ క్యారెట్ ప్రతి ముక్కకు స్వీట్ అంతా పడుతుంది. మంచిగా స్వీట్ ఇట్లా షుగర్ సగం పాకంలాగా రాగానే కొంచెం ఒక గుప్పడు అంటే మామూలుగా ఈ జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టుకున్నాం కదండి, అది కొంచెం నేను ఈ పాకంలో ఉడికితే బాగుంటుందని సగం అయితే ఫస్ట్లోనే వేసేసాను. మిగతాది సోప్ కోసం కొంచెం పైన వేసుకోవచ్చులేండి. అట్లా కన్నా ఇట్లనే బాగుంటుంది. ఇంకా ఇలా జీడిపప్పు వేసుకున్న తర్వాత మంచిగా ఈ పాకం అంతా ఎగిరిపోయి క్యారెట్కు మొత్తం మంచిగా పట్టిన తర్వాత పచ్చిపాలే 1/2 లీటర్ వేసుకున్నానండి. నేనైతే సేమ్ ఇలా చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా 1/2 లీటర్ పాలు వేసుకొని ఈ పాలన్నీ ఎగిరిపోయి మంచిగా డ్రై అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ అంతా హైలోనే చేయాలండి. పెద్దగా ఇప్పుడున్న పరిస్థితులకు సిమ్లో పెట్టి చిటపటం అనిపించి అంత స్లోగా చేసే రోజులు కాదు ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పనుల మీద చాలా బిజీగా ఉంటారు. నేనైతే అన్ని హై మీద చేస్తానండి. అంటే కొన్ని చేయాలి, తప్పదు. ఓకే అండి, నా క్యారెట్ హల్వా ఎలా ఉందో కామెంట్ చేయండి.